గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూసుకోవచ్చు ముఖం అయితే స్టార్ట్ అయిపోయింది గణేశుడిది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇదంతా కిరీటము. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి తొండం తొండం కనిపిస్తుంది మీకు, దగ్గరికి చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది తొండం అనమాట. తొండము మన ముఖము. సో ఒక అవుట్లైన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మనకి పైకి వచ్చేసరికి ఇక్కడ కిరీటం వస్తుంది. ఇదైతే ప్రాసెస్ అయితే నడుస్తుంది, వెల్డింగ్ వర్క్స్ అయితే వస్తాయి. ఒక అవుట్లైన్ అయితే అవుతుంది. మ్యాక్సిమం మీరు నైట్ రేపు మార్నింగ్ లేకపోతే మధ్యాహ్నం వరకు అన్ని ఆల్మోస్ట్ ఇట్లా చిన్న చిన్న రాడ్స్ వేసుకొని ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేస్తారు. మనకు ముఖం అయితే కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ డ్రాయింగ్ చూసుకోవచ్చు. మనకి అండ్ ఇక్కడ చూసుకుంటే అవుట్లైన్ అయితే రెడీ అయ్యి ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మీకు, చీకట్లా కనిపించదు. సో ఇదే అవుట్లైన్. సో ఇది కూడా ఫిక్స్ చేసేసుకొని మొత్తం ఫేస్ అయితే రెడీ అవుతుంది. సో ఫైనల్ ఫేస్ అయ్యేటప్పుడు కూడా మీకు చూపిస్తా. ఫేస్కి సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసుకున్నారు. అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు, చూసుకోవచ్చు ఫేస్. అండ్ మధ్యలో ఇక్కడ నుంచి మనకి అక్కడ కళ్ళు వస్తాయి. ఇక్కడ అయితే మనకి లైక్ మౌత్ వస్తుంది. అండ్ ఇది చూడము, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది, అది మీకు తెలుసు. సో అక్కడ కిరీటం వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఎట్లయితే ఈ రాడ్ ఇట్లయితే వచ్చిందో సో ఇట్లా మొత్తం కవర్ అవుతుంది అనమాట. రౌండ్ ఉంటుంది కదా గణేశుడి పేరు. సో మనకి మొత్తం ఒక అవుట్లైన్ ఇక్కడ నుంచి మళ్ళీ రాడ్ వేసుకుంటారు. మళ్ళీ దానికి అవుట్లైన్ ఇట్లా ఏవైతే షేప్స్ కట్ చేసి పెట్టుకుంటారో ఆ షేప్స్ అనేది దీనికి వెల్డింగ్ చేస్తారు మనకి. సో టోటల్గా ఒక అవుట్లైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మిగతా అప్డేట్ చెప్పినా కదా మీకు, ఆల్మోస్ట్ కాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినాయి. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. తెలుసు కదా, కాళ్ళు అయితే ఫిక్స్ అయిపోయినాయి. అండ్ మన బొజ్జ బాడీ పార్ట్ మొత్తం ఇక్కడ ఉంది రెడీగా. సో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి, అవి కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మీరు చూసుకోవచ్చు మంచిగా లోపల మీకు ఎట్లా చెప్పినా ఈ రాడ్లు వేసేసి ఒక స్ట్రెంత్, ఇంటిగ్రల్ స్ట్రెంత్ తెస్తారని చెప్పినా కదా. లోపల కూడా చూసుకోవచ్చు రాడ్స్. సో దీనికి ఒక అవుట్లైన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది తీసుకుపోయి మనకి ఆడ పైన ఫిక్స్ చేస్తారు. సో కాళ్ళకి పైన వెల్డింగ్ అయితే అవుతుంది. సో ఇది ఫిక్స్ అయిపోయాక చేతులు ఉంటాయి కదా, చేతులు వెనక ఫిక్స్ చేస్తారు. సో వెనక చేతులు ఫిక్స్ అయితే అప్పటి వరకు మనకి ఫేస్ రెడీ అయిపోతే ఫేస్ కూడా పైకి వెళ్ళి ఫిక్స్ చేసేస్తారు. సో మొత్తం బాడీ అయితే మనకి ఇట్లా పార్ట్స్గా అరేంజ్ అయితే చేసుకుంటారు. మళ్ళీ తర్వాత ఎట్లయితే మనకి ఈ ఐరన్ రాడ్స్ వెల్డింగ్ చేసుకున్నారో ఈ షీట్స్ ఉంటాయి కొంచెం మొత్తం ఇట్లా చిన్న చిన్న సీకులు కొడతారు. మొత్తం చిన్న చిన్నగా ఇంతే స్పేస్ ఉంటుంది, ఒకదాని మీద బాక్స్ వస్తుంది మీకు. దానిపైకి వెళ్ళి మొత్తం కిందికి వెళ్ళి లెగ్స్ వస్తాయి. లెగ్స్ ఇదంతా షీట్ మెల్లగా ఇట్లా పైకి వరకు చేసుకుంటూ పోతారు. ఆడ నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది. అండ్ సైడ్ బై సైడ్ మనకి అక్కడ జ్యోతిర్లింగ, శివుడిది జ్యోతిర్లింగ అండ్ కాళికా మాతది బొమ్మలు కూడా సైమల్టేనియస్గా రెడీ అయిపోతాయి. సో బాడీ దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ కాళ్ళ పాట కదా, ఇది కాళ్ళ పాట. అండ్ నేను ఫినిషింగ్ చూసుకోవచ్చు ఎంత గ్యాప్ ఉందో. అండ్ ఇది బొజ్జలో చూసుకోవచ్చు ఐరన్ రాడ్ ఫిక్స్ చేసారు కదా. నేను చెప్పిన ఇంటిగ్రల్గా ఎందుకు ఇది స్ట్రెంత్ ఇస్తానంటే, మళ్ళీ దీంట్లో మధ్యలో మనకి పాము వస్తుంది చిన్నగా. సో అండ్ మనకి ఇది స్ట్రెంత్ ఉండాలి అనుకుంటే మనం ఇంటిగ్రల్లో ఇట్లాంటి రాడ్ పెట్టినామంటే మొత్తం బాడీకి ఒక ఇంటిగ్రల్ స్ట్రెంత్ అయితే వస్తుంది. అండ్ ఇది చేతుల సైడ్, ఇదేమో చెస్ట్ భాగము. చెస్ట్ భాగంకి కూడా చూడండి మధ్యలోకి వెళ్ళి ఒక రాడ్ వస్తుంది. ఈ రాడ్ ఎందుకు ఫిక్స్ చేసుకుంటారు అంటే, మనకి టోటల్గా ఎప్పుడైతే వెయిట్ అంతా దీనిపైన ఉన్నప్పుడు మనకి ఈ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ బెండ్ కాకుండా ఉండాలంటే మనకి ఒక లోపల రాడ్ ఉందనుకో ఇవన్నీ గట్టిగా ఉంటాయి అనమాట. మనకి ఇంటికి పిల్లర్స్ ఎట్లా వీటికి అట్లా అనమాట. ఇంటికి చూసుకోవచ్చు ఇది నెక్ పార్ట్ అనమాట. నెక్ దగ్గర కూడా మీకు చూసుకోవచ్చు ఎట్లా వచ్చిందో రాడ్ మధ్యలో నుంచి. అండ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇది మెయిన్ రాడ్ అనమాట. ఇది వెనక ఫిక్స్ అవుతుంది. సో లోపలికి వెళ్ళి మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఈ రాడ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ పైన ఏవైతే రాడ్స్ వాటికి సపోర్ట్ అన్నమాట. అండ్ ఇడికెళ్ళి చూసుకోవచ్చు మీరు కాళ్ళు ఎట్లా ఫిక్స్ అయినాయో. దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు ఎట్లయితే కాళ్ళు వెల్డింగ్ చేసుకున్నారో. వీటి నుంచి మనం పై దాకా ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ దాకా పోయింది. అండ్ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. సో ఒకసారి కవర్స్ వచ్చేసినాయి అంటే ఇక్కడ కూడా మనకి ఈజీగా పని చేసుకోవచ్చు. మొత్తం వాన పడుతుంది, ఇప్పుడు పని ఆగిపోతుంది. సో
ఒకసారి మొత్తం తాడిపత్రి వరకు అయితే లేట్ అవుతుంది, జల్దీ కంప్లీట్ చేసుకుంటారు. ఇప్పుడు చేతుల పాటు చూడండి. సో వెనుకకి వచ్చే చేతులు, ముందు ఆశీర్వదించే చేతులు, లడ్డు చేతులు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళా లోపట ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, అండ్ లోపల 4 ఉన్నాయి అన్నమాట. సో మనకి గణేశుడికి వెనకకైతే మీరు చేతులు చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో, ముందు చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి గణేశుడి కాళ్ళు అయితే ఫిక్స్ అవుతున్నాయి కదా. ఒకసారి కాళ్ళు వెనుక మనకి ఇప్పుడు చెప్పినట్టు బాడీ వస్తుంది, అండ్ వెనుక చేతులు వస్తాయి, అండ్ పైన ఇప్పుడు హెడ్ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోతుంది కదా. సో ఇవన్నీ ఫిక్స్ అయినాక మనకి ఇంకా నాగుపాము ఎంత చేసేది కూడా, డిజైన్ చేసేది కూడా అవి కూడా చేసుకుంటారు. అండ్ సైడ్ బై సైడ్ జ్యోతిర్లింగాది అండ్ కాళికాదేవిది కూడా స్టార్ట్ చేస్తారని చెప్పిన కదా. సో ఆ వర్క్స్ అయితే ఇప్పటి వరకు నడుస్తున్నాయి. సో అండ్ మీకు చెప్పిన కదా తాడిపత్రి అయితే మ్యాక్సిమం రేపు ఎక్కిచ్చేస్తారు, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంటే పని ఆగిపోయింది. సో రేపటి వరకు అయినా, రేపటి వరకు అయితే మ్యాక్సిమం అయిపోతుంది తాడిపత్రి వరకు కవర్లు అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.